రైట్. సో ప్రీవియస్ సెషన్ లో మనం కన్సైన్మెంట్ డీటెయిల్స్ అన్ని ఆల్రెడీ నేర్చుకున్నాం. కన్సైన్మెంట్ అకౌంట్ లో బేసిక్స్ నేర్చుకున్నాను, అలాగే కన్సైన్మెంట్ లో కమిషన్ గురించి నేర్చుకున్నాం. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వెళ్దాం. వాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెంటరీ. సో ఇన్వెంటరీ వాల్యుయేషన్ చెప్పడానికన్నా ముందు ఇన్వెంటరీస్ అనే చాప్టర్ గురించి ఒకసారి మనం గుర్తు తెచ్చుకుని, సో దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ మనం కన్సైన్మెంట్ లో ఎలా ఉంటుందో చూద్దాం. వాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెంటరీ. రైట్. నిత్య. Yes, sir. నిత్య మనం ఇన్వెంటరీ చాప్టర్ లో ఆల్రెడీ వాల్యుయేషన్ గురించి నేర్చుకున్నాం. సో వాట్ ఇస్ ద వాల్యుయేషన్ ప్రిన్సిపల్? Cost whichever is lower record చేయాలి. Cost and market value whichever is lower. అంతేనా? Yes, sir. సో వాట్ ఈస్ meant by కాస్ట్, వాట్ ఈస్ meant by NRV? నాకు ఇవి చెప్పాలి ముందు. Okay, sir. కాస్ట్ అంటే మనకి ఇంకర్ అయిన ఎక్స్పెన్సెస్ సార్. అంటే మన వరకు తెచ్చే ఎక్స్పెన్సెస్ అన్ని కవర్ అవుతాయి. ఆల్ ఎక్స్పెన్సెస్ incurred in bringing the inventory to present location and condition. కదా, ఇదే కదా పాయింట్ మనం డిస్కస్ చేసాం. Yes, sir. ప్రీవియస్ గా మనం ఇన్వెంటరీ చాప్టర్ డిస్కస్ చేసినప్పుడు కాస్ట్ refers to as per the inventory valuation. ఇన్వెంటరీ వాల్యుయేషన్ ఏ స్టూడెంట్ ప్రకారం కాస్ట్ అంటే ఏంటి అని మనం మాట్లాడుకుంటే, సో కాస్ట్ అంటే ఆల్ ఎక్స్పెన్సెస్ incurred in bringing the inventory to present location and condition. అవునా కదా? అవును సార్. ఇన్ బ్రింగింగ్ ద ఇన్వెంటరీ టు ప్రెసెంట్ లొకేషన్. సో ఆ ఇన్వెంటరీని సేల్ చేయడానికి, నా లొకేషన్ కి తీసుకురావడానికి అయిన ప్రతి ఖర్చుని కూడా నేను ఇన్వెంటరీ ఏం చేస్తాను, తీసుకుని కాస్ట్ కింద కన్సిడర్ చేసి వాల్యూ చేస్తాను. అవునా కదా? అవును సార్. రైట్. నెక్స్ట్ వాట్ ఈస్ meant by NRV? ఎస్టిమేటెడ్ సెల్లింగ్ ప్రైస్ సార్. ఎస్టిమేటెడ్ సెల్లింగ్ ప్రైస్ మైనస్ ఎస్టిమేటెడ్ సెల్లింగ్ ఎక్స్పెన్సెస్. రైట్. ఎస్టిమేటెడ్ సెల్లింగ్ ప్రైస్ మైనస్ ఎస్టిమేటెడ్ సెల్లింగ్ ఎక్స్పెన్సెస్. నెట్ కదా, నెట్ అంటే రియలైజబుల్ వాల్యూ అంటే సేల్ వాల్యూ, ఎస్టిమేటెడ్ సెల్లింగ్ ప్రైస్. నెట్ రియలైజబుల్ వాల్యూ అంటే ఎస్టిమేటెడ్ సెల్లింగ్ ప్రైస్ మైనస్ ఎక్స్పెండిచర్. yes sir. రైట్. ఇది మనం బేసికల్ గా నేర్చుకున్నటువంటి ఇన్వెంటరీ వాల్యుయేషన్ కదా. అవును సార్. రైట్. ఇప్పుడు మనం జాగ్రత్తగా కన్సైన్మెంట్ లో దీన్ని ఇంటర్లేట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే సార్. సో కన్సైన్మెంట్ చాప్టర్ లో ఇన్వెంటరీ కన్సైనర్ నుంచి స్టార్ట్ అవుతుందని, అవునా కదా? అవును సార్. కన్సైనర్ ప్లేస్ నుంచి స్టార్ట్ అయ్యి కన్సైనీకి వెళ్తాం. ప్లేస్ యూ కెన్ సే గోడౌన్. గోడౌన్ ఆఫ్ ది కన్సైనర్ నుంచి స్టార్ట్ అయ్యి గోడౌన్ ఆఫ్ కన్సైనీ దగ్గరికి వెళ్ళాలి. ఓకేనా? yes sir. ఫర్ ఎగ్జాంపుల్, సో కన్సైనర్ గోడౌన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రత్తగా కాకినాడ నుంచి మనం ఫర్ ఎగ్జాంపుల్ కాకినాడ నుంచి కలకట్టాకి పంపించాలి. ఓకే సార్. అయినా సో మన ఈ కాకినాడ ఏరియాలో మన గోడౌన్ లో గూడ్స్ ఉన్నాయి. అవును సార్. ఈ గూడ్స్ నేను పంపించాలంటే ఒక మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఏదో ఒకటి కావాలి కదా. yes sir. ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ కలకట్టాకి వెళ్ళడానికి మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ మనకి చాలా ఉన్నాయి. లైక్ త్రూ ట్రైన్ పంపించవచ్చు, అవునా కదా? అవును సార్. బస్, రోడ్ ట్రాన్స్పోర్టేషన్ పంపించవచ్చు, ఎయిర్వేస్ ద్వారా పంపించవచ్చు, ఎయిర్ ఫ్లైట్ ఇంకా పంపించవచ్చు. రైట్ నా? yes sir. షిప్ కూడా ఆప్షన్ ఉంది కలకట్ట. సో షిప్ కూడా మనం పంపించవచ్చు. రైట్. అయితే ఇప్పుడు క్వశ్చన్, నువ్వు ఏది చేయాలన్నా ఒక ప్లేస్మెంట్ కి ముందు గూడ్స్ పంపాలి. yes sir. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us assume ట్రైన్. ఓకే సార్. రైట్. సో కన్సైనర్ ప్లేస్ ఆఫ్ ప్రిన్సెస్ గోడౌన్ నుంచి ఒక ప్రిన్సెస్ కి ఫస్ట్ వెళ్ళాలి. అవును సార్. రైట్. సో ఆ ప్రిన్సెస్ పేరు స్టేషన్.
you can say railway station. Okay, sir. So it is KKD railway station. Okay, sir. Right now, so ఇక్కడ నుంచి ఇక్కడికి గూడ్స్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఖర్చులు అవుతాయి, అవుతాయి సార్. డెఫినెట్ గా అవుతాయి. రైట్, ఏ ఎక్స్పెండిచర్స్ అయ్యే అవకాశం ఉందని ఇక్కడ? ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్. సమ్ ట్రావెలింగ్, స్మాల్ ట్రావెలింగ్. ఎస్ సార్. రైట్, నెక్స్ట్ ఇంకేం అవచ్చు? లోడింగ్, ఎస్ సార్. అన్లోడింగ్ అవచ్చా? అవ్వచ్చు సార్. అవచ్చు. రైట్, సో మళ్ళీ ఇక్కడ నుంచి గూడ్స్ త్రూ ట్రైన్ ఎక్కడికి రీచ్ అవుతాయి? కల్కట్టాకి రిలీజ్ ట్రాన్స్పోర్ట్ అవుతాయి సార్. కోల్కతా. రైట్, ఎస్ స్టేషన్. సార్. కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలా? నేను చెప్తున్నాను అంటే దానిలో చాలా లాజిక్ ఉంటుందని అర్థం. ఓకే సార్. ఇక్కడ ఎక్స్పెండిచర్ అన్న ట్రావెలింగ్ ఇట్ ఇస్ కాల్డ్ ఫ్లైట్. ఎస్ సార్. సో లాంగ్, ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుందంటే ఫ్లైట్ ఎక్స్పెండిచర్ అంటే. ఓకే సార్. ఇక్కడ నుంచి మళ్ళీ గూడ్స్ ట్రావెల్ ఎక్కడికి వెళ్ళాలి? కన్సైనీ వరకు వెళ్ళాలి సార్. ఇక్కడ కూడా ఎక్స్పెన్సివ్, ఇక్కడ కూడా ఫ్లైట్ ఇంకా రావచ్చు. సో ఇక్కడ కెనాట్ సే ఫ్లైట్ ట్రావెలింగ్. రైట్ నా, ఇక్కడ కూడా లోడింగ్, అన్లోడింగ్. ఓకేనా? ఓకే సార్. ఇవన్నీ ఎవరైనా రాదు. ఇప్పుడు క్వశ్చన్, ఈ ఎక్స్పెండిచర్స్ లో ఏ ఖర్చు ఎవరైనా ఇంకా రావచ్చు. ఓకే సార్. ఈ ఎక్స్పెండిచర్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ సార్ కన్సైన్, ఈ ఫ్లైట్ అనే ఎక్స్పెండిచర్ ని కన్సైనర్ ఖర్చు పెడతారా, కన్సైనీ ఖర్చు పెడతారా? కన్సైనరే ఖర్చు పెడతారు సార్. పెట్టాలి, పెట్టచ్చు. కానీ సమ్ టైమ్స్ కన్సైనర్ అంటాడు నేను నీకు పంపిస్తాను, నువ్వు అక్కడ పే చేసే అంటాడు. ఓకే సార్. అలాంటప్పుడు కన్సైనీ కూడా ఖర్చు పెట్టచ్చు. ఎస్ సార్. సో ద ఎక్స్పెండిచర్ incurred by the person is not much important. The Okay. place of incurrence, right? The place of incurrence is important. ఓకే సార్. Right. ఇప్పుడు ఫస్ట్ థింగ్, ఇప్పుడు మళ్ళీ ఒకసారి నేను ఇన్వెంటరీ వాల్యుయేషన్ రూల్ గురించి వెళ్తున్నాను. ఇన్వెంటరీ వాల్యుయేషన్ రూల్ ఏం చెప్పాడు? ఆల్ ఎక్స్పెన్సెస్ incurred in bringing the inventory to present location and condition అన్నాడు. కండిషన్ లో ఉంచేలాగా పక్కన పెట్టు. సో కండిషన్ అంటే లైక్ సపరేట్ ప్యాకింగ్ చార్జెస్ గట్రా అవుతాయి, అవి కూడా మనం కన్సిడర్ చేస్తాం ఎక్స్పెండిచర్ కింద. సో ప్రెసెంట్ లొకేషన్, వాట్ ఈస్ మెంట్ బై లొకేషన్ ఇన్ కన్సైన్మెంట్? ఇది ఫస్ట్ క్వశ్చన్ అన్నమాట. సో ద ప్రాబ్లమ్ ఈస్ రిలేటెడ్ టు లొకేషన్. కన్సైనీ వారు దగ్గర కన్సైన్మెంట్ లో లొకేషన్ అంటే కన్సైనర్ లొకేషనా, కన్సైనీ లొకేషనా? కన్సైనీ లొకేషన్ సార్. క్వశ్చన్ అర్థమైందా? ఎస్ సార్. కన్సైనీ లొకేషన్ Yeah. సార్. కన్సైనీ లొకేషన్ కన్సైనీ లొకేషన్ అంతేనా? అంతే సార్. కన్సైనీ లొకేషన్ అంటే కన్సైనీ గుడౌనే కదా నాన్న? అవును సార్. సో అంటే ఎక్స్పెన్సివ్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఏ ఖర్చు అయినా కూడా ఇవన్నీ కూడా ఆ గూడ్స్ ని కన్సైనీ దగ్గరికి తీసుకెళ్ళడానికి, అక్కడ సేల్ చేయడానికి అయిన ఖర్చులే కదా. అవును సార్. ఎస్ సార్. కాబట్టి ఎక్స్పెండిచర్ అంతా కూడా ఇన్వెంటరీ వాల్యుయేషన్ లో రావాలా లేదా? రావాలి సార్. రావాలి. దిస్ ఇస్ ద పాయింట్, రైట్ నా? సో వీటిని మనం నువ్వు అబ్జర్వ్ చేస్తే రైట్, నథింగ్ ఈజ్ స్పెసిఫైడ్. నువ్వు జనరల్ గా ఉంచుకో, నథింగ్ ఈజ్ స్పెసిఫైడ్. సో ఎక్స్పెన్సెస్ అండ్ ఫ్లైట్, ట్రావెలింగ్, రైట్, అండ్ లోడింగ్, అన్లోడింగ్ ఇవన్నీ కూడా ఇక్కడ స్మాల్ థింగ్ ఇక్కడ వరకు టిల్ ద ప్లేస్ ఆఫ్ కన్సైనీ, ఓకే సార్. రైట్, మెయిన్ ట్రాన్స్పోర్టేషన్ ప్లేస్ ఆఫ్ కన్సైనీ. ఇక్కడ వరకు ప్రతి ఖర్చు ఎవరు పెడతారు? ఈ ఖర్చులన్నీ ఎవరు పెడతారు? కన్సైనర్ పెడతారు సార్, స్పెసిఫై చేయకపోతే. కన్సైనర్ పెట్టే ప్రతి ఖర్చు నువ్వు అబ్జర్వ్ చేయి. కన్సైనర్ పెట్టే ప్రతి ఖర్చు కూడా గూడ్స్ ఇక్కడి నుంచి అక్కడికి పంపడానికి ఖర్చు పెడతారు తప్ప వేరే ఏమైనా ఖర్చు పెడతారా? పెట్టారు సార్. ఓన్లీ గూడ్స్ పంపించడానికి పెడతారు. రైట్, అందుకనే కన్సైనర్ పెట్టే ప్రతి ఖర్చుని కూడా ఏమంటామంటే డైరెక్ట్ ఎక్స్పెండిచర్. ఎస్ సార్. దీనికి ఇంకొక పేరు ఏందన్నా, ఇది వన్ టైం ఎక్స్పెండిచర్, ఎవ్రీ టైం అవుతుంది. అది ఒక్కసారి పంపినందుకే అవుతుంది. సో కాబట్టి దీనికి ఇంకొక పేరు నాన్ రికరింగ్ ఎక్స్పెండిచర్ కూడా అంటారు. సో ఒక పేరేంటి? నాన్ డైరెక్ట్ రికరింగ్ ఎక్స్పెండిచర్. ఇంకొక పేరేంటి? నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ సార్. నాన్ రికరింగ్ ఎక్స్పెండిచర్. ఇప్పుడు క్వశ్చన్, కన్సైనీ కూడా ఖర్చు పెట్టాడు కదా. కన్సైనీ చాలా ఖర్చులు పెడతారు. అవును సార్. ప్లేస్ ఆఫ్ రైల్వే స్టేషన్ నుంచి వాడి ప్లేస్ ఆఫ్ వెళ్ళడానికి ఖర్చు పెట్టాడు. ఇవేమవుతాయి? ఇది కూడా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ సార్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఆర్ నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్. గుడౌన్ లోకి వెళ్ళిన తర్వాత గుడౌన్ లో గూడ్స్ ఉంటాయి కదా ఇక్కడ. ఉంటాయి సార్.
ఇక్కడ కూడా కొన్ని ఖర్చులు పెట్టాడు. లైక్ ఏముంటాయి నాన్న, గుడౌన్ లో గూడ్స్ కి సంబంధించిన Loading. ఖర్చులు ఏముంటాయి? Loading. గుడౌన్ కి రెంట్ పే చేస్తాడు. Yes, sir. లోడింగ్ అన్లోడింగ్ అక్కడ తీసుకెళ్ళడానికి అవుతున్నాయి. అవి కాకుండా గుడౌన్ లోకి వెళ్ళిన తర్వాత రెంట్ మళ్ళీ కండిషన్ లో పెట్టడానికి అక్కడ ఏదైనా పాడైపోయే గూడ్స్ అయితే క్లైమేట్ పెట్టడానికి ఏదైనా వాడతారు కదా సార్. గుడౌన్ స్టోరేజ్ ఎక్స్పెండిచర్, ఎనీ స్టోరింగ్ ఎక్స్పెన్సెస్, అంతేనా? అంతే సార్. రైట్. సో రెంట్, స్టోరేజ్, గుడౌన్ రెంట్, ఇన్సూరెన్స్, ఏమనిత్యా, అవును సార్. ఈ ఎక్స్పెండిచర్స్ అన్ని కూడా ఇంక్రీజ్ అవుతాయి. కానీ నువ్వు అబ్జర్వ్ చేస్తే అవి రికరింగ్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా రికరింగ్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఇండైరెక్ట్, ఇవి రెగ్యులర్ గా ఖర్చు అవుతాయి. రికరింగ్ ఎక్స్పెండిచర్ అంటాం వీటిని మనం. ఎస్ సార్. సో రికరింగ్ ఎక్స్పెండిచర్ మనం కన్సిడర్ చేయకూడదు వాల్యుయేషన్ లో. ఎందుకనంటే అవి గుడౌన్ కి రీచ్ అయిన తర్వాత అవుతున్నాయా, రీచ్ అవ్వకముందు అవుతున్నాయా? రీచ్ అయిపోయిన తర్వాత అవుతున్నాయి సార్. సో రీచ్ అయిన తర్వాత అయ్యే ఖర్చులు మనం ఇన్వెంటరీ వాల్యుయేషన్ తీసుకోం. ఎందుకంటే ఇన్వెంటరీ వాల్యుయేషన్ రూల్ ఏంటి? ఆల్ ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ ఇన్ బ్రింగింగ్ ద ఇన్వెంటరీ టు లొకేషన్, అంతే. అవును సార్. అవి లొకేషన్ రావడానికి అవ్వాలి తప్ప అవి వచ్చిన తర్వాత అయ్యే ఖర్చులు మనం కన్సిడర్ చేయకూడదు. రైట్ నా? ఎస్ సార్. సో వీటన్నిటిని కన్సిడర్ చేస్తూ ఇన్వెంటరీ మనం ఏం చేయాలి? వాల్యూ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నీకు చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఇప్పుడు నేను చెప్పిన అన్నిటిని తీసుకుంటూ మనం ఇన్వెంటరీ వాల్యుయేషన్ రూల్ తీసుకుందాం. మనం వాల్యుయేషన్ చూద్దాం. ఓకే సార్. వాల్యుయేషన్ జాగ్రత్తగా అర్థం వచ్చి వాల్యుయేషన్ రూల్ చెప్తాను. పాయింట్ నెంబర్ 1, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సెంట్ బై కన్సైనర్. కన్సైనర్ గూడ్స్ ఎంత పంపించాడు? రైట్ నాన్న? ఎస్ సార్. 2. సెకండ్ పాయింట్, డైరెక్ట్ ఆర్ నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ incurred by consignor. Non-recurring or consignor. Point number 3, direct or Indirect non-recurring expenses of consignee. ఇవి మూడు తీసుకుని టోటల్. సో దీన్ని మనం వాల్యుయేషన్ లో కన్సిడర్ చేయాలి. ఓకేనా? దీన్ని మనం చేయాలి, వాల్యుయేషన్ లో కన్సిడర్ చేయాలి. ఇది ఇన్వెంటరీ వాల్యుయేషన్ రూల్ నా కన్సైన్మెంట్ లో. ఓకే సార్. ఎనీ డౌట్? నో సార్. రైట్. సో నెక్స్ట్ ఇక్కడ వరకు ఎవరికి డౌట్ లేకపోతే కనుక నెక్స్ట్ ఇవ్వాలి. అంజని, నువ్వు మ్యూట్ చేసాను. ఓకే సార్. ఎస్ సార్. మా అంజని ఇప్పుడు దాకా చెప్పిందంత జాగ్రత్తగా విన్నావా? ఎస్ సార్. సో ఇప్పుడు దాకా చెప్పిన దానిలో ఇన్వెంటరీ వాల్యుయేషన్ లో నేను ఏం చెప్పాను? సో స్టార్టింగ్ నుంచి గూడ్స్ కన్సైనీ ప్రిమిసెస్ కి వెళ్ళేంత వరకు ఏ ఖర్చులైనా కూడా, స్టార్టింగ్ నుంచి కన్సైనీ ప్రిమిసెస్ వెళ్ళేంత వరకు ఏ ఖర్చులైనా కూడా అవన్నీ కూడా వాల్యుయేషన్ లో రావాలి అని చెప్పాను. అంతేనా? ఎస్ సార్. రైట్. ఇప్పుడు చూద్దాం. సో నీకు కానీ వాల్యుయేషన్ లో చిన్న ప్రాబ్లం ఉంది, దాని గురించి డిస్కస్ చేద్దాం. వాల్యుయేషన్ ఒక ఎగ్జాంపుల్, 2 ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేద్దాం. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఆలోచించి సమాధానం చెప్పాలి. ఓకే సార్. X sends goods to Y consignor rupees 1,00,000 units. Okay na? ఓకే సార్. So 1000 units పంపించాడు. ఎక్స్పెన్సెస్ ఎంత అయినాయి? 1 lakh ఖర్చు అయినాయి. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సెంట్. ఓకేనా? ఓకే సార్. X expenditure 10,000.
సో నీకు క్లియర్ గా అర్థం అవడం కోసం చెప్తాను. Okay, sir. Why expenditure incurred 5,000? This is also direct, non-recurring. Why sold 800 units? Value of inventory. ఇది క్వశ్చన్ నాకు. సో దీని ఆన్సర్ నువ్వు చెప్పగలవా? ఎలా చెప్పొచ్చు నేను? Sir, వాల్యూ ఇన్వెంటరీ వాల్యూ ఎంత అని అడుగుతుంది. ఇన్వెంటరీ ఎంత ఉండిపోయింది? sir, మీ వాయిస్ కొంచెం కట్ అవుతుంది సార్. సో ఎన్ని యూనిట్స్ కంప్లీట్? అవునా? వాయిస్ రావట్లేదు సార్.